ఓకే అన్న, హాయ్ అన్న. హాయ్. సో హరిహర వీరమల్లు ట్రైలర్ ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో పుష్ప 2 ఉండేది వ్యూస్ పరంగా. ఇప్పుడు హరిహర వీరమల్కి 24 అవర్స్ లో 48 మిలియన్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఫేక్ వ్యూస్ ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చి మరీ ఫేక్ వ్యూస్ తెప్పించుకున్నారు అంటున్నారు. సో మరి నిజం అనుకోవచ్చా? అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే హరిహరాలు వీరమల్లు ట్రైలర్ రిలీజ్ డేట్ సంగతి కానీ, ఎక్కడ రిలీజ్ అసలు యూట్యూబ్ ఈ టైం రిలీజ్ అయ్యిద్దని సంగతి కానీ, దానికి ఒక బజ్ కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు బజ్జే లేని సినిమా ఇంత వ్యూస్ రిలీజ్ అయినాక, ట్రైలర్ రిలీజ్ అయిన 24 అవర్స్ లో పుష్ప 2ని క్రాస్ చేసింది అంటున్నారు. ఈ ఈ వ్యూస్ ఖచ్చితంగా ఫేక్ అనేది అనిపిస్తుంది. ఫేక్ అని ఎందుకు అన్నా, ఇప్పుడు ఎందుకు అనుకోవాలి? ఆయన పాన్ ఇండియా లెవెల్లో కావచ్చు, పాన్ ఇండియా రాజకీయాల పరంగా కావచ్చు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కావచ్చు, ఫుల్ క్రేజ్ వచ్చింది కదా. అవును, పాన్ ఇండియా లెవెల్ ఆయనకి ఇప్పుడు ఎక్కడ ఉంది క్రేజ్? పాన్ ఇండియా లెవెల్లో లేదు కదా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో వచ్చినా కానీ పాన్ ఇండియా లెవెల్ అయితే క్రేజ్ అయితే లేదు. ఇదే ఫస్ట్ సినిమా. ట్రైలర్ లోనే అంటే దీని మీద హైప్ సృష్టించడానికి ఇలా ఫేక్ వ్యూస్ ఏమన్నా సృష్టించారా? మన దిల్ రాజు కూడా అన్నాడు, దీన్ని ఒరిజినాలిటీగా మన వ్యూస్ మనం వస్తే సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎక్కడ మైనస్ ఉంది ఎక్కడ ప్లస్ ఉంది తెలుసుకోవచ్చు అని మంచి సందేశం ఇచ్చాడు. ఆ సందేశం ఇచ్చిన కొన్ని రోజులకే 10 days అయింది అనుకుంటా. ఇప్పుడే ఇది ఫేక్ వ్యూస్ లాగా 100% నాకైతే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఫేక్ వ్యూస్ తెప్పించుకోవాల్సిన అవసరం ఏముందని అనేది పవన్ కళ్యాణ్ కి అవసరం లేకపోవచ్చు, ఆ మూవీ టీం కి అవసరం ఉండేది కదా. మూవీ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసి తన రెమ్యూనరేషన్ తీసుకొని పోతాడు. తన జస్ట్ సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేసినట్టు దాకా ఎక్కడ ఇంతవరకు కనిపించలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ అవసరం ఉండదు, అది సినిమా టీం కి అవసరం. సినిమాలో నటించే యాక్టర్లకి, నిర్మాతలకి, వీళ్ళకి అవసరం ఉండొచ్చు. ఏదైతే ఆ వ్యూస్ మాత్రం ఫేక్ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా మీద అంత బజ్ లేదు. ఒక్క పాన్ ఇండియా సినిమా హైయెస్ట్ బాహుబలికి దగ్గరకు వచ్చిన సినిమా ఆ వ్యూస్ ని టచ్ చేసిందంటే దాటింది అంటున్నారు. ఇంకా ఇదైతే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఫేక్ అయితే అనిపిస్తుంది. దయచేసి ఇలాంటి ఫేక్ కాకుండా ఒరిజినాలిటీతో వస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే ఒకవేళ సో ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ 24 అవర్స్ లో 48 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు టాప్ పొజిషన్ లో పుష్ప 2 ఉండేది, ఇప్పుడు క్రాస్ చేసింది. సో ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే హరిహర వీరమల్లు ట్రైలర్ వ్యూస్ ఫేక్ వ్యూస్, డబ్బులు ఇచ్చి మరి వ్యూస్ తెప్పించుకున్నారు అంటున్నారు. నిజం అనుకోవచ్చా? అన్న, ఇండస్ట్రీలో 10 సినిమాలు ఫ్లాప్ అయినాక ఒకే ఒక సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిండు. అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మా పవర్ స్టార్ అన్న ఫ్యాన్స్ గానీ, పవర్ స్టార్ అన్న క్రేజ్ గానీ ఎవరికి ఏం తెలియదు చెప్పను. ఇప్పుడు పుష్పతో అంటే నిన్న మొన్న అల్లార్జున్, నిన్న మొన్న అదేది పాన్ ఇండియా వాళ్ళు అది అట్లా అయ్యిండు. కరెక్ట్ గా మా అన్న ఒకవేళ కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక సినిమా తీస్తే అన్ని షేక్ అవుతాయి. ఇప్పుడే కాదు, అత్తారింటికి దారి ఫిలిం అందరికి గుర్తునింటది కదా. పైరసీ ఫస్ట్ హాఫ్ మొత్తం పైరసీ వచ్చేసింది రేపు రిలీజ్ అన్నప్పుడు. అట్లాంటిది కూడా ఇండస్ట్రీ ఇటు కొట్టింది. అది మరి ఎందుకు ఈయన గురించి, ఈయన సినిమా గురించి కావచ్చు, రాజకీయ జీవితం గురించి కావచ్చు, ప్రతి దానికి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మరి బతుకుతారు అన్న, అందరికి ఉండాలి కదా అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఒకటే బతికితే కాదు కదా, పవన్ కళ్యాణ్ అన్న మీద ఏడ్స్తో కూడా బతుకుతారు. అట్లాంటి ఏడ్స్ అని అంతే ఏం చేస్తావు? ఏడ్సి మా పవన్ కళ్యాణ్ అన్న ఇంకా స్టెప్ ముందుకే పోతున్నాడు తప్పితే ఎన్నికైతే పోతలేడు కదా. మాకు అదే చాలు. మరి ఒక సినిమా చూసి చాలా సంవత్సరాలు అయింది, పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సినిమా, డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా. మరి 24th కి మీ సినిమాని, మీ హీరోని ఏ విధంగా విన్ చేపిస్తారు? థియేటర్లు తగలబడిపోతాయి. గతంలో చూసింటాను భీమ్లా నాయక్, అదేది వకీల్ సాబు, థియేటర్ల స్పీకర్లు పేలిపోయినాయి, థియేటర్లు చినిగిపోయినాయి అవి అని. ఈసారి అట్లా కాదు, సీట్లు కూడా పైకి లేసింటాయి. 4DX అట్లా ఉండింటది. ఖచ్చితంగా ఈ ఫిలిం కూడా భారీ ఎత్తున ఫస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయి. అన్ని రికార్డ్స్. పుష్ప అన్న చూడు, ఆ సినిమా మళ్ళా గుర్తు చేసుకోవాలంటే కూడా భయపడతారు. అట్లాంటి కలెక్షన్లు వస్తాయి. అరే అన్న, వాళ్ళ గురించి ఏం చెప్తాం అన్న, చేయని అన్న, వాళ్ళు బతకాలి కదా నా, అందరూ బతకాలా. అట్లా బతకని ఏడ్స్ అని ట్రోల్ చేస్తుంది ఏమన్నా గానీ. మా పవన్ కళ్యాణ్ అన్న ఒకవేళ ఈ ఫిలిం ఫస్ట్ రోజు కలెక్షన్లు గుర్తు పెట్టుకోవాలంటే కూడా మీకు ఆ జ్ఞాపక శక్తి సరిపోదు అట్లా.